వృషభ రాశి వాళ్లకు ఈ వారం సర్వత్రా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా చురుకుగా వ్యవహరించగలుగుతారు. మీ యొక్క మాట తీరు ఇతరులను ఆకట్టుకునేటటువంటి విధంగా ఉండబోతుంది. నూతన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొండిధైర్యంతో ముందుకు వెళుతుంటారు. ఆదాయాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీకు రావలసిన బాకీల విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. వినోదపరమైనటువంటి కార్యక్రమాలకు ఈ వారం ప్రాధాన్యత ఇచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి వార్తలు కూడా అందుతూ ఉంటాయి. నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకూడదు. సామాజిక గౌరవాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. పిల్లలు ఏం చదవాలి, వారికి ఏ విధమైనటువంటి కోర్సుల్లో జాయిన్ కావాలి అనేటటువంటి విషయాల్లో వారి యొక్క అభిప్రాయాలను గౌరవించేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో దంపతులు ఒక విధమైనటువంటి నిర్ణయానికి రాగలుగుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివిధ రూపాల్లో గొప్పలకు పోతుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. నిర్వహించేటటువంటి వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. విభిన్నమైనటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో తొందరపడకూడదు. ఆవేశాలకు వెళ్ళి అనవసరమైనటువంటి వాటిల్లో తలదూర్చడం, అలాగే అనవసరమైనటువంటి విమర్శలు చేయటం మీకు ఇబ్బందులను కలుగచేస్తుంది. ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ వలన ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ వారం చక్కగా కలిసి వస్తాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో విశేషమైనటువంటి నవగ్రహ స్తోత్రమును పారాయణ చేయటం, నవగ్రహ ఆలయాలను దర్శనం చేసుకోవటం, వేరువేరు రూపాలలో పేదవారికి అన్నదానాది కార్యక్రమాలు చేస్తూ ఉండటం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.